యూజర్ల కదలికలను, కాల్స్, మెసేజ్లు ఇలా ప్రతి ఒక్క దాన్ని మానిటర్ చేసే ఇంత డేంజరస్ యాప్ ఫోన్లలో తప్పనిసరిగా ఉండాల్సిందేనా? సంచార్ సాథి యాప్ను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మన ప్రైవసీ, ఫ్రీడమ్ పై చేస్తున్న దాడ, భద్రత ముసుగులో ప్రభుత్వం మనల్ని నేరగాళ్లలా ట్రాక్ చేయనుందా? మన వివరాలన్నింటినీ తీసుకెళ్లి యాప్ చేతుల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇవి కేవలం విపక్షాల ప్రశ్నలే కాదు, యావత్తు దేశవ్యాప్తంగా ప్రజలకున్న డౌట్స్. కానీ పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్కు పెట్టడానికి అని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్ ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఇది నిజంగా సేఫేనా? మనం ఇప్పుడు చూద్దాం ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మన దేశంలో స్మార్ట్ ఫోన్ల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. దీంతో పాటే సైబర్ భద్రత కూడా కరువు అవుతోంది. కంపెనీలు ఫోన్లను తయారు చేసి మార్కెట్లో అమ్మేసి చేతులు దులుపుకుంటున్నాయి. వినియోగదారులు మాత్రం సైబర్ కేటుగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా అందులో ఇన్స్టాల్ చేసుకున్న యాప్ల వల్ల అనేక ఇబ్బందులు, వేధింపులకు గురవుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, చివరికి ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సైబర్ మోసాల బాధితుల్లో సామాన్యుల నుంచి వీఐపీ, ప్రజాప్రతినిధుల వరకు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే సంచార్ సాథి యాప్ ఇన్స్టాలేషన్. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్పై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇది రాజకీయ దుమారంగా చెలరేగడంతో సంచార్ సాథి యాప్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. దేశంలో తయారైన మొబైల్స్ లేదా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఫోన్స్ ఏదైనా సరే, ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథి యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు. అంతేకాదు, ఆ యాప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి వీలు లేకుండా ఇన్స్టాల్ చేయాలని అన్ని మొబైల్ కంపెనీలకు సూచనలు జారీ చేసింది. దీనికోసం ప్రభుత్వం 90 రోజుల గడువు కూడా ఇచ్చింది. దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే దీన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది దేశ ప్రజల ప్రైవసీపై జరుగుతున్న దాడి అని గగ్గోలు పెడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ సంచార్ సాథి అంశంపై యావత్తు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది. ఇటు పార్లమెంట్లోనూ సంచార్ సాథి యాప్ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. దీనిపై విపక్షాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, యూబీటీ దీన్ని విమర్శిస్తున్నాయి. కేంద్రం చెప్తున్న సంచార్ సాథి యాప్ ఫోన్ యూజర్ల కదలికల్ని, కాల్స్ని, మెసేజ్లను ఇలా ప్రతి ఒక్కదాన్ని మానిటర్ చేస్తుందని ఆరోపిస్తున్నాయి. ఇది దేశ ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అని మండిపడ్డాయి. ఈ యాప్ అమలు రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సభా కార్యక్రమాలు ముందుకు సాగకుండా అడ్డుతగిలాయి. అంతేకాదు, విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ యాప్ వ్యవహారంపై వాయిదా తీర్మానం దాఖలు చేసి సంచార్ సాథిపై విస్తృత చర్చ జరపాలని డిమాండ్ చేసింది. దీంతో సభల్లో సైతం తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇక్కడ మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా జీవించడం అనే ప్రాథమిక హక్కులో గోప్యత హక్కు కూడా అంతర్భాగం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మోదీ సర్కార్ తెచ్చిన ఈ మార్గదర్శకాలు ఆ హక్కును ఉల్లంఘిస్తున్నాయన్నారు. అలాగే సంచార్ సాథి యాప్ను పర్మనెంట్ మొబైల్ ఫీచర్గా చేర్చాలని ఫోన్ తయారీదారులను ఆదేశించిన ప్రభుత్వ నిర్ణయం బిగ్ బాస్ వంటి నిఘాకు మరొక ఎగ్జాంపుల్ అని ఎంపీ ప్రియాంక అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఇటువంటి అనుమానాస్పద మార్గాలతో ప్రజల పర్సనల్ ఫోన్లపై దృష్టి పెట్టే ప్రయత్నాలు ఎదుర్కోవాలన్నారు. కేంద్రం బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు బదులుగా నిఘా వ్యవస్థను నిర్మించాలనుకుంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఏ ఫోన్లో అయినా ముందే ఇన్స్టాల్ చేసిన ప్రభుత్వ యాప్ను తొలగించలేదు. ఇది నిజానికి దేశంలోని ప్రతి వ్యక్తిని గమనించే సాధనం. ఇది అందరి కార్యకలాపాలు, నిర్ణయాలపై నిఘా ఉంచుతుందన్నారు. ఇక సంచార్ సాథి యాప్ను తప్పనిసరి చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మన ప్రైవసీ, ఫ్రీడమ్పై దాడి అని రాజకీయ విశ్లేషకులు తెహసీన్ అన్నారు. ఇది భద్రత అనే ముసుగులో సర్కార్ మన కాల్స్, మెసేజెస్ గమనిస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఇది చాలా చెత్త నిఘా అని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం సంచార్ సాథి యాప్ను మొబైల్ వినియోగదారులను సైబర్ నేరాలు, మోసాల నుంచి రక్షించడానికే అని తెలుపుతోంది. ఈ మధ్యకాలంలో యావత్తు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేటుగాళ్లు ఫిషింగ్ మెయిల్స్, ఏపీకే ఫైల్స్, మెసేజ్లు పంపిస్తూ పలువురికి టోకరా వేస్తున్నారు. మాయమాటలతో అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. మెసేజ్, ఫోన్ కాల్స్, వాట్సాప్ ఇలా పలు పద్ధతుల్లో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల ఎంతో మంది ప్రజలు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది. ఈ మోసాలను అరికట్టడానికే సంచార్ సాథి యాప్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రతి మొబైల్ ఫోన్లో డిఫాల్ట్గా ఈ యాప్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా సైబర్ నేరాలు కట్టడి చేయడానికి వీలు ఉంటుందన్నది కేంద్ర సర్కారు వాదన. ఇందుకోసమే ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలని మొబైల్ కంపెనీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఓవైపు ప్రతిపక్షాల నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగగా సోషల్ మీడియాలో సైతం సంచార్ సాథి యాప్ పై ప్రజలు తమ అనుమానాలు వ్యక్తం చేశారు.
దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గింది కేంద్రం. తమ ఆదేశాల్లో మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. అవసరం అనుకుంటే ఈ యాప్ను డిలీట్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి కొంచెం బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలోనే సైబర్ మోసాలపై కంప్లైంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ యాప్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇక సంచార్ సాథీ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత IMEI నంబర్ CEIRతో కనెక్ట్ అవుతుంది. IMEI అనేది ప్రతి మొబైల్కు ప్రత్యేకంగా ఉండే 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నంబర్. ఇందులో CEIR అనేది కేంద్రీకృత డేటాబేస్. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ డీటెయిల్స్ ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఒకవేళ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసే విధంగా రిక్వెస్ట్ చేయొచ్చు. అలా చేస్తే ఆ మొబైల్ IMEI ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను CEIR అలర్ట్ చేస్తుంది. అప్పుడు సిమ్ మార్చినా ఫోన్తో ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతేకాదు ఈ IMEI నంబర్ను ట్యాంపరింగ్ చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల వరకు ఫైన్ లేదా ఈ 2 శిక్షలు విధించే ఛాన్స్ ఉంది. సంచార్ సాథీ యాప్ను ఉపయోగించి అనుమానిత కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచి డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు. ఏ కారణంతోనైనా ఫోన్ పోతే బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఒకరి పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకునే వీరితో పాటు ఫోన్స్ ప్రామాణికత కూడా యాప్ సహాయంతో తెలుసుకోవచ్చు. అయితే దీనికోసం IMEI నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు ఈ ఫీచర్ ఎక్కువగా యూజ్ అవుతుంది. నిజానికి జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ను రిలీజ్ చేసింది. ఈ యాప్ను ఉపయోగించడం వల్ల ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా ఫోన్లు కూడా రికవరీ అయ్యాయని తెలుస్తోంది. 30 మిలియన్ల మోసపూరిత కనెక్షన్లను తొలగించడంతో పాటు చోరీకి గురైన 3.7 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. ఇక తాజాగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునే విషయంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ యాప్ను ప్రీలోడ్ చేసి ఫోన్లో అమ్మే విషయంలో ఇతర కంపెనీలతో పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. కానీ యాపిల్ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం తమ యాప్లు మినహా థర్డ్ పార్టీ యాప్లను యాపిల్ సాధారణంగా అనుమతించదు. కానీ ఇప్పుడు కేంద్రమే ఈ యాప్ను తయారు చేయించిస్తున్న నేపథ్యంలో ఆదేశాలపై యాపిల్తో పాటు శాంసంగ్, జియోమి వంటి కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరి ఈ యాప్పై మీరేమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.